వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. నేను మీ యాంక శ్రావ్య. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సచ్చిదానంద ఆశ్రమం రామాలయం భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సర్వేయర్ ద్వారా సర్వే చేపించి ఆ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఈ భూమి పక్కన గల కుంట శిఖం భూమిని కూడా హద్దులు ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి. అలాగే కందకం పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లరాజు డిమాండ్ చేశారు. వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ. కొత్తపల్లి దేవాదాయ భూములను అక్రమంగా అన్యక్రాంతం అవుతున్నా పట్టించుకునే అధికారులు గత ఒక 4 నెలల నుంచి కూడా మేము విన్నతి పత్రాలు ఇచ్చినా కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ భూమి దళితులకు కానీ ఇవ్వాలి, కానీ ఇతరులు ప్రైవేటు సంస్థ వాళ్ళు కూడా 99 సంవత్సరాలకు లీజుకు ప్రైవేటు విద్యా సంస్థకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద అధికారులు స్పందించి తక్షణమే ఈ యొక్క భూమిని దళితులకు పంచాలి, లేదంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలి, లేదా స్థలం లేని వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని మేము అధికారులను కోరుతున్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా దీని మీద పోరాటం చేసినా కానీ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. కావున దీని మీద అధికారులు కానీ ఆ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ దీని మీద చర్యలు తీసుకొని చేయాలని మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని, అక్కడ టెంట్ వేసుకొని అయినా కానీ నిరాహార దీక్ష చేపడతామని కోరుతున్నాం. నా పేరు వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన